తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలుగగా ప్రవక్తల శిష్యులు, చదువుతాను అందరూ వినండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుండి ఉండగా అతడు తన పని వారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణము ఎరుగక దాని తీగెలు తెంపి వడినిండా తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మాడిది. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిది. ప్రభునందు ప్రియులారా, ఎలీషా చేసిన ఈ 9వ అద్భుతము ఎలా జరిగింది అని మనం చూసుకుంటే, మొట్టమొదటిగా ఎలీషా ఒకానొక సమయములో గిల్గాలు అనేటువంటి ప్రాంతమునకు, అమ్మ మీరు అలా చేస్తారు అనుకున్నారు, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దూరంలో ఉండండి, ఒక చూడండి, మీరు అలా చేస్తున్నారు. ఓకే రైట్. ఈ సమయంలో ఎలీషా చేసినటువంటి ఈ 9వ అద్భుతంలో ఒకానొక సమయంలో ఎలీషా గిల్గాలు అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, గిల్గాలు అనేటువంటి ప్రాంతమును గురించి మనం కొంచెము ఆలోచిస్తే, ఇది ఎరుకో ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరములో ఉన్నది. ఎన్ని కిలోమీటర్లమ్మా? 1.5 కిలోమీటర్లు. అంటే ఈ అనంతపురం నుంచి స్టేజ్కి ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా? ఖచ్చితంగానా? ఉండదు. కిలోమీటర్ కూడా ఉంటుందో లేదో? 1.5. ఓకే. సేమ్ ఎరికో ఎలా ఉందో గిల్గాలు అనేటువంటి ప్రాంతము కూడా స్టేజ్ అంత దూరం ఉంది. అయితే ఈ గిల్గాలు అనేటువంటి ఈ ప్రాంతంలో యెహోషువ కాలంలో యోర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదటిగా గిల్గాలు ప్రాంతములో ఇశ్రాయేలీల ప్రజలు నివసించారు. తర్వాత కనాను దేశము చేరిన తర్వాత మొట్టమొదటిగా పస్కా ఆచరించినటువంటి ప్రాంతమే ఈ గిల్గాలు. కావాలంటే యెహోషువ 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. త్వరగా, అప్పటికే 12:30 అయింది. 5:11. పస్కా పోయిన మరునాడు ఈ దేశపు పట్టణమును ఆ దినమందే పోకమునుపు చదవండి. 10 ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ దినమున తేదీ సాయంకాలమున ఎరికో మైదానముల చదవండి. పస్కా పండుగను ఆచరించింది. ఎక్కడ ఆచరించిన వాళ్ళు? గిల్గాలు ప్రాంతములో. మొట్టమొదటిగా వాళ్ళు కనాను దేశమునకు ప్రవేశించిన తర్వాత పస్కా పండుగను అక్కడ ఆచరించి అక్కడ పేరు పెట్టారు, గిల్గాలు అని పేరు పెట్టారు. అయితే ప్రభునందు పిల్లరా, సమూయేలు కూడా ఈ గిల్గాలులోనే బలులు అర్పించారు. మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయములో 8వ వచనంలో ఈ మాట రాయబడ్డారు. గిల్గాలులోనే సమూయేలు మరి బలులు కూడా అర్పించారు. అయితే ఈ వచనంలో, ఏ వచనంలో? మనం రాజుల గ్రంథములో ఉన్నాము కదా, ఎన్నో అధ్యాయంలో? 4వ అధ్యాయం 38వ వచనంలో మనం ఉన్నాము. అయితే ఈ వచనం ప్రకారం మనం చూస్తే అక్కడ ప్రవక్తల శిష్యులకు ఒక పాఠశాల అనేది ఒకటి ఉన్నట్టుగా మనము
అక్కడ గుర్తించవచ్చు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నారంటే ప్రవక్తల శిష్యులకు. ఎందుకంటే అక్కడ ఒక పాఠశాల అంటే ఏందమ్మా? బడి కదా. పాఠశాల అంటే బడి. ఇది మన పాఠశాల అని 2వ తరగతిలో ఉంటుంది. అయితే ఈ యొక్క పాఠశాల ప్రవక్తల శిష్యులకు ఉంది. అయితే ఆ ప్రవక్తల శిష్యులు ఉండేటువంటి ఆ ప్రాంతములో ఒకానొక సమయంలో ఎలీషా వెళ్ళాడు. అయితే ఆ ప్రాంతమంతా కూడా దేనితో నింపబడి ఉందంటే, చదవండి అక్కడ దేనితో నింపబడిందంట, చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా దేశమందు క్షామము కలిగి ఉండెను. ఎవరికైనా తెలుసా మా క్షామము అంటే? క్షేమం అంటే తెలుసు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటారు కొంతమంది. కాబట్టి క్షేమం అంటే మాకు తెలుసు, బాగా వెళ్ళి బాగా రండి అని చెప్పేసి అన్నట్టు. కానీ క్షామం అంటే ఏదో కొత్తగా వింటున్నాము, అది మాకు అర్థం కాలేదు అని అంటున్నారా? చెప్పండి అమ్మా, ఎవరికైనా తెలుసా? విన్నారా? ఓకే, మిమ్మల్ని అడుగుదాం. క్షామము, రైట్, ఓకే. క్షామము అంటే కరువు అని చెప్పవచ్చు. కరువు అనేది ఎలా వస్తుందంటే, ఒక మానవునికి క్షామం వచ్చిందంటే ఆ మానవుడు రోగముతో పడి ఉంటాడు. కుష్టు వ్యాధో, ఎయిడ్స్ వ్యాధో, హెచ్ఐవినో, లేకపోతే ఏదైనా భయంకరమైన వ్యాధి వచ్చి అతడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు క్షామం వస్తే. అయితే క్షామము అంటే ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కూడా క్షామం అనేది వస్తుంది. క్షామము అనగా కరువు. అంటే ఏం జరుగుతుందంటే, కరువు వచ్చినప్పుడు వర్షము రాదు, వర్షము అనేది రాదు కరువు ప్రాంతంలో. అయితే నీళ్లు దొరకవు, వారికి ఆహారము కూడా దొరకవు. ఇది ఏంటి అంటే దేవుని శాపం. మరి చూడండి, లేవియాకాండం 26వ అధ్యాయం 18వ వచనం చదవండి. 26:18 త్వరగా. లేవియాకాండం 26వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదవండి. 26వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని యెడల నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. మీ బలగర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండజేసేదను. మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షమును ఫలములు ఇయ్యకుండును. దేవుని మాట వినకపోతే ఆ దేశానికి ఏమి కలుగుతుందంటే క్షామం కలుగుతుంది. దేవుని మాట వినకపోతే ఆ దేశానికి ఏమి సంభవిస్తుందంటే కరువు అనేది సంభవిస్తుంది. ఆ కరువే, ఆ క్షామమే గిల్గాలు ప్రాంతములోకి దేవుని మాట వినకుండా ఆ ప్రాంతం ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి దేవుడు ఏం రప్పించాడు? క్షామము అనేది రప్పించాడు. క్షామం కలిగినప్పుడు ఆహారము దొరకదు, క్షామము కలిగినప్పుడు నీళ్లు దొరకవు, దప్పికి చేత అలమటిస్తూ ఉంటారు, ఆకలి చేత బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతుంటారు. కారణం దేవుని శాపము ఆ దేశంలోకి ప్రవేశించింది. ఒకానొక సమయంలో ఈ యొక్క సన్నివేశం జరిగిన కొద్ది దినాలకే ఎలీషా కాలంలో కూడా ఒక క్షామం అనేది కలిగింది. అయితే ఆ సమయంలో ఓ తల్లి ఏం చేసిందంటే, 2 తల్లులు ఏం చేశారో మనం చదువుకుంటాం. వారికి నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకట్లే, ఆహారం తిందామంటే ఆహారము కూడా వారికి దొరకట్లే. ఎందుకంటే వర్షం వస్తేనే భూమి పండుతుంది, భూమి పండితేనే ఆహారం అనేది వస్తుంది. ఏదైనా కూర చేసుకోవాలన్నా, అన్నం చేసుకోవాలన్నా దొరుకుతుంది. కానీ వర్షం రాకపోతే మరి ఏమి కూడా తినడానికి ఆహారం కూడా మనకు దొరకదండి. అయితే ప్రభునందులారా, అదే కరువు ఒక సమయంలో ఒక ప్రాంతంలో సమీపించింది. ఆ ప్రాంతమే సమరయ ప్రాంతము, షోమ్రోను ప్రాంతము. అయితే షోమ్రోను ప్రాంతములో కరువు సమీపించినప్పుడు ఏమి జరిగిందో 2వ రాజుల గ్రంథములోని 6వ అధ్యాయము 29వ వచనం చదవండి. చూడండి ఎంత భయంకరమైన జరిగిందో ఇక్కడ సన్నివేశం. 6వ అధ్యాయము 20 చదవండి, పైన చదవండి. నీ విచారమునకు కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి, చూడండి, వినండి ఒక ఇద్దరు స్త్రీలు చెబుతున్న సంగతి ఏంటి అంటే,
అక్కడ రాయబడింది, ఈ స్త్రీ అంటే ఒక స్త్రీ మరొక స్త్రీతో గురించి ఆ యొక్క రాజుకు చెబుతుంది. ఏమని చెబుతుందంటే, ఈ స్త్రీ నన్ను చూచి, ఈ స్త్రీ నన్ను చూచి, వారికి ఏమి సమీపించిందని చెప్పాను నేను, కరువు అనేది వారి ప్రాంతానికి వచ్చేసింది. అయితే ఇద్దరు స్త్రీలు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అయ్యా ఈ స్త్రీ నిన్న ఏమనింది అంటే, మాకు తాగడానికి నీళ్లు దొరకట్లేవని, మేము తినడానికి భోజనం దొరకట్లేదని చెప్పేసి బాధపడుతున్న సమయంలో ఈ స్త్రీ నా దగ్గరకు వచ్చింది. ఏమడిగింది అంటే, ఆ స్త్రీ ఏమడిగిందంట చదవండి. ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు ఏం జరిగిందంట, కరువు సమీపించిందంట ఆ ప్రాంతంలో. అయితే ఒక స్త్రీ దగ్గరకు వచ్చి ఏమడిగిందంట, అమ్మా మనము తినడానికి ఆహారం దొరకట్లేదు, మనకు త్రాగడానికి కూడా నీళ్లు రావట్లేదు, దేవుని శాపము మన ప్రాంతానికి సమీపించింది. అయితే ఈ సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది, దాని ప్రకారం చేద్దామా అని చెప్పేసి. అప్పుడు ఏం చేసిందంటే ప్రభునందు పిల్లారా, ఆ స్త్రీతో, నా దగ్గర ఒక బిడ్డ ఉంది, నీ దగ్గర ఒక బిడ్డ ఉంది, అయితే ఈరోజు నీ బిడ్డని కోసేయి. ఏమడిగింది, నీ బిడ్డని కోసి కూర వండుకొని మనం తిందాము అని చెప్పేసి అనింది. చూడండి ఎంత మరి దిగజారిన కుటుంబం ఆ యొక్క ప్రాంతము. కరువు వచ్చినప్పుడు, ఆహారం లేక, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి బిడ్డని వాళ్ళే వండుకొని తినేంత పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి కూడా మన దేశంలోకి రావచ్చు కూడా. అయితే ప్రభునందులారా, ఆ స్త్రీ అడిగిందంట, ఏమడిగిందంట, అమ్మా మనకు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, కాబట్టి నా దగ్గర ఒక బిడ్డ ఉంది, నీ దగ్గర ఒక బిడ్డ ఉంది, అయితే ఈ రోజు నీ బిడ్డను వడ్డించు అడిగిందా. నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పింది. చెప్పినప్పుడు ఆ కింద చదవండి, 29 మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. ఏంటన్నా, కరువు సమీపించింది అని చెప్పేసి. వింటున్నారమ్మా? ఏం జరిగింది ఎప్పుడు సన్నివేశం చెప్పండి. పద్మక్క నువ్వు చెప్పక, పద్మక్క అయితే కొంచెం బిజీగా ఉన్నట్టు కదా. ఏం జరిగింది, కరువు వచ్చిందని చెప్పేసి ఒక తల్లి బిడ్డను అడిగింది. అయితే వాళ్ళు ఏం చేశారంట, అడిగిన విధంగానే ఆ బిడ్డను కోసుకొని వంట చేసుకొని తిన్నారంట. అయితే ఇప్పుడు ఇంకేమి మిగిలింది, ఇంకో రోజు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా, ఇంకో ఆమె బిడ్డని వండుకోవాలా. అయితే మరి నేను నా బిడ్డను వండుకొని తిన్నాం కదా, ఈరోజు మరి నీ బిడ్డను తీసుకురా అని చెప్పేసి అంటే, ఆ బిడ్డని ఆ తల్లి ఏం చేసిందంట, దాచిపెట్టిందంట. అంటే ఈ యొక్క తల్లి ఆహారం చేత అలవటించి, ఒక తల్లితో నీ బిడ్డను వండుకొని తిందాము అని, రేపు నా బిడ్డని ఇస్తాము అని చెప్పేసి అనిందంట. అయితే ఈ బిడ్డను వండుకొని తిన్నారంట. రేపు రాగానే ఈ చచ్చిపోయిన తల్లి వెళ్ళి, మరి నిన్న నా బిడ్డను వండుకొని తిన్నాం కదా, ఈ రోజు నీ బిడ్డను తీసుకొని రా, వండుకొని తిందామని చెప్పేసి అడిగినప్పుడు ఆ బిడ్డను ఏం చేసిందంట, దాచిపెట్టిందంట. అదే జరిగింది వాళ్ళ కొట్లాట. ఈ విధంగా చేయడం న్యాయమేనా అని చెప్పేసి, నా బిడ్డను వండుకొని తిన్నామే, మరి ఆ బిడ్డను కూడా మరి తీసుకురావాలి కదా, మరి దాచిపెట్టిందని చెప్పేసి న్యాయమా అని చెప్పేసి ఆ రాజును అడిగింది. చూడండి ఎంత కరువు సమీపించిందో. అదే జరుగుతుంది కొన్ని సంవత్సరాలకు. కరువులు వస్తాయి, అయినా మనం తట్టుకోవాలా. ఇబ్బందులు వస్తాయి, అయినా మనం తట్టుకోవాలా. సైతాను ముద్ర 666 ముద్ర ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు ఏ కరువు కూడా వారికి సమీపించదు. సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, సమృద్ధిగా నీళ్లు దొరుకుతాయి. 666 ముద్ర సైతాను ముద్ర. అయితే అది వేసుకోకపోతే ఆ కరువుకు 7 సంవత్సరాలు తట్టుకోవాలా. తట్టుకోకపోతే వారికి నరకం అనేది వస్తుంది. అది ఆ కరువు సమీపించింది. అటువంటి కరువు గిల్గాలులో ప్రవేశించింది. చదవండి. ఇప్పుడు మనము ఎలీషా చేసిన 9వ అద్భుతములోకి వెళ్దామా? ఏంది మరి ఎలీషా చేసిన 9వ అద్భుతం చెప్పాలి కదా. ఎలీషా చేసిన 9వ అద్భుతం అర్థం కావాలంటే గిల్గాల్ మనకు అర్థం కావాలి. గిల్గాల్ మనకు అర్థం కావాలంటే ఆ గిల్గాలులో ఏమి జరిగిందో మనకు అర్థం కావాలా. ఏమి జరిగిందో మనకు అర్థం కావాలంటే వారు వండిన
ఎందుకు వండారో అనేది మనం అర్థం చేసుకోవాలి. బాక్స్ కింద పడుతుంది, కింద పడేదాకా ఉంది. అక్కడ ఎవరు కూర్చోకండి, ఇక్కడ కూర్చోండి. కింద పడితే మాత్రం చాలా ప్రమాదము, తలకాయ పగిలిపోతుంది. అయితే చూడండి, అయితే ఆ సమయంలో కరువు సమీపించింది. అయితే ఎలీషా అన్నాడు, చదవండి ఇక్కడ 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో, శిష్యులు ఆ కరువు వచ్చింది, కరువు కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి ఏం చేశాడు? ఎలీషా అతని సమూహమున ప్రవక్తల శిష్యులు అతని దగ్గరికి వచ్చారు. అయ్యా, గిల్గాల్లోకి క్షామం ప్రవేశించింది. క్షామం అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏంటి క్షామం అంటే? కరువు. కరువు సమీపించింది, మరి వండుకోవడానికి కూరలు లేవు, వంటలు లేవు, మరి ఎలా చేయాలి అని అడిగినప్పుడు అప్పుడు ఈ యొక్క ఎలీషా అన్నాడు, ఏమన్నాడు? ఒక పెద్ద నది కూర్చుండి ఇంటిగా అతడు తన పనివాణి పిలిచి పెద్ద కుండ, ఎంత కుండ అండి? పెద్ద కుండ. ఇప్పుడు ఈ చిన్న కుండ మన ఇంట్లో ఉంటాయి కదా, కుండలు ఎవరింట్లో కుండలు ఉన్నాయమ్మా? ఇప్పుడు అందరి ఇంట్లో ఉన్నాయి కదా. ఏ కుండలు? నీళ్ళు తాగే కుండలు కాకుండా కూర వండే కుండలు ఉన్నాయా? ఉన్నాయా? ఇదివరకు అయితే చాలా మరి గ్యాస్ మీద అది పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. అది యొక్క మట్టి కుండ పెడితే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది కాబట్టి చాలామంది పెట్టుకోరు. ఇప్పుడు కుక్కరు పెట్టుకుంటారు. అయితే మట్టి కుండ, మనం కూర వండుకునేది మన కుటుంబానికి సరిపోయేంత కుండ పెట్టుకుంటాం. మరి అందరికీ కావాలంటే ఏం చేయాలా? పెద్ద కుండ తేవాలా. మనము ఎప్పుడైనా చిన్న కూడిక పెట్టినప్పుడు చిన్న కుండ పెడతాము. మరి అందరూ కూడా వచ్చినప్పుడు, ఏదైనా పెళ్లి కార్యక్రమం ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తాం? పెద్ద అండాలు. కుటుంబానికి పెద్ద అండాలు అవసరమా? అవసరం లేదు, చిన్న అండాలు ఉంటే సరిపోతుంది. అయితే ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు పెద్ద అండాలు తీసుకొచ్చి అందులో మరి 50 కేజీల బియ్యం వేసి మరొక పెద్ద అండాలు తీసుకొచ్చి అందులో మరి సాంబారుకో, చికెన్కో, మటన్కో, మరి బీఫ్కో ఏదో ఒకటి మనము ఏం చేస్తాము? ఏర్పాటు చేస్తాము ఆ యొక్క దానిలకు. అయితే ఇక్కడ కూడా ప్రవక్తల పాఠశాల ఉంది. అయితే ఆ పాఠశాలలో అందరూ తినడానికి భోజనం కావాలి, భోజనం చేద్దామంటే ఆ దేశంలోకి కరువు సమీపించింది. అయితే ఏమి చేయాలని మరి ప్రవక్తల శిష్యులు ఎలీషాను అడగగా ఎలీషా ఏమన్నాడండి? పెద్ద కుండను ఏర్పాటు చేసుకుంది. అంటే ఎలీషాకు అక్కడ ఏం చూపించారంటే నమ్మకము చూపించాడు. తాను అద్భుతము చేయగలను అనుకున్నాడు. అనుకుని పెద్ద కుండ తీసుకొని రండి, కరువులో కూడా దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేయగలడు. కరువు సమీపించినప్పటికీ నా యొక్క గురువైన ఏలియాకు కాకోలముల ద్వారా ఆహారాన్ని ఇచ్చినట్టుగా చేయలేడా? ఏలియాకు ఆహారము ఎక్కడి నుంచి ఇప్పించాడు తెలుసా? కాకుల ద్వారా ఇప్పించాడు. ఎప్పుడైనా పిల్లలు మరి చిన్న పిల్లలు బన్ను తీసుకొని మరి దారిలో వెళ్తూ ఉంటే కాకులు ఏం చేస్తాయండి? గుంజుకుపోతాయి. ఏలియాకి అలా జరగలే. కాకులు గుంజుకొని పోతే ఆ కాకుల ద్వారానే ఆహారాన్ని మరి ఏలియాకి దేవుడు ఇచ్చాడు. అటువంటి కార్యము చేసిన నా దేవుడు ఈ యొక్క శిష్యులకు ఆహారాన్ని పెట్టలేడా అన్న నమ్మకముతో ఏం చేశారంటే పెద్ద కుండ పెట్టండి పొయ్యి మీద అని చెప్పాడు. పెద్ద కుండ, ఒక 10 మంది పెద్ద కుండను మోసుకొచ్చారు. ఎక్కడ పెట్టారు? పొయ్యి మీద పెట్టారు. 3 రాళ్ళు పెట్టారు. తర్వాత ఏం చేశారు? కట్టెలు పెట్టారు, మంట వేశారు, కుండ పెట్టారు. ఆ కుండ ఏమో మండుతూనే ఉంది. అయితే అప్పుడు ఏం చేశారంటే ఎలీషా, అయితే మీరు చదవండి అక్కడ 39, వంట చేయమని సెలవిచ్చాడు. పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. ఏం చేయాలంట? కూర వంట చేయమని సెలవిచ్చాడు. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. ప్రభునందు పిల్లరా, కూర వంట చేయమని చెప్పేసి పెద్ద కుండ పెట్టండి పొయ్యి మీద అని చెప్పేసి ఎలీషా అన్నాడు. అయితే ఒకడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఒకడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏం తీసుకొచ్చాడు తెలుసా?
వెళ్ళాడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళి, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయాడు. ఏంటి వెళ్ళడానికి? కూరాకులు ఏరుకోవడానికి పొలంలోకి పోయి ఏం చేశాడు? వెర్రి ద్రాక్ష చెట్టును చూచాడు. ఏం చేశాడు ఆయన? వెర్రి ద్రాక్ష చెట్టుని చూచి ఏం చేశాడంటే, కింద చదవండి, దాని గుణము ఎరుగక, అది మంచిదా చెడ్డదా, తింటే బాగుంటుందా బాగుండదా, పుచ్చిపోయిందా బ్రతికిందా చచ్చిపోయిందా, ఇవన్నీ కూడా ఆలోచించలేదండి ఆ వ్యక్తి. ఎవరైనా కూరగాయలకు వెళ్ళినప్పుడు పుచ్చిపోయిన వంకాయలు, పుచ్చిపోయిన టమాటాలు, పుచ్చిపోయిన పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకొస్తారండి. తక్కువ రేట్ అయినా కానీ రూపాయి పావు కేజీ రూపాయి అని చెప్పేసి పచ్చిమిరపకాయలు చెప్పారనుకో, మరి లేకపోతే వంకాయలు కేజీ 5 రూపాయలు అన్నప్పుడు అన్నీ పుచ్చిపోయినవే, పురుగులు పట్టింటాయి. పురుగులు లోపలికి బయటికి వస్తుంటాయి. ఎందులో అమ్మా వింటున్నారా? ఎందులో అమ్మా? వంకాయల్లో అన్ని కూడా పుచ్చిపట్టుంటాయి. కేజీ 5 రూపాయలకి ఇస్తాను తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎవరైనా మరి చాటిస్తే మీరు వెళ్ళి తీసుకుంటారా? 5 రూపాయలండి, అగ్గుకు వస్తుంది కదా, అగ్గువ అంటారు కదా, అగ్గువ అని చెప్పేసి అంటారు కదా. మరి అగ్గుకు వస్తే తీసుకోరు. ఎందుకు? బాలేవు కాబట్టి. ఒకవేళ పుచ్చిపోయిన కొన్ని ఉన్నా కనీసం 2, 3 మంచివైనా ఉంటాయేమని చెప్పేసి కొంచెం తిప్పలు పడతాం. కానీ అన్నీ అలాగే ఉంటే తీసుకుంటామా? అగ్గు వచ్చిందని చెప్పేసి తీసుకుంటామా? ఒకవేళ భర్త వెళ్ళి అగ్గు వచ్చిందని చెప్పేసి తీసుకొని రావాలా? అప్పుడు ఆ భర్త భార్యకి ఇంట్లో గొడవలు. ఆ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా అన్ని సౌండ్లే సౌండ్లు. ఏం సౌండ్లు? గిన్నె చెముల సౌండ్, భార్య కేకలు, భర్త ఏమో మౌనము. ఈ విధంగా సౌండ్ వినబడుతుంది. ఎందుకంటే అగ్గుకి ఇస్తారని చెప్పేసి పుచ్చిపోయిన వంకాయలు తీసుకొచ్చి అందరిని చంపాలనుకున్నావా అని చెప్పేసి భార్య అంటుంది. అయితే ప్రభునందు పిల్లరా, ఈ వ్యక్తి కూడా కూరాకులు ఏరుటకు పొలములోనికి వెళ్ళాడు. ఏం తీసుకురావాలా? వంకాయలు తీసుకురావాలా, మంచివి తీసుకురావాలా, లేకపోతే చిక్కుడుకాయలు తీసుకొస్తే మంచిది. కానీ అవన్నీ తీసుకురాకుండా వెర్రి ద్రాక్ష చెట్టుని మంచి ద్రాక్ష చెట్టు కూడా కాదంట. ఒకవేళ మంచి ద్రాక్ష చెట్టు తీసుకొచ్చినా కూడా బాగుంటుందేమో. అయితే ఒక వెర్రి ద్రాక్ష చెట్టుని, పనికి రాని ద్రాక్ష చెట్టుని, దానికి ఉన్న లేవు అలా చేస్తుంది, వెర్రి ద్రాక్ష చెట్టుని మరి దానికి ఉన్న తీగలు కోసుకొని ఒడి నిండా వేసుకున్నాడు. దేని నిండా? ఒడి నిండా. తను అంగి పెట్టుకొని ఆ ఒడి నిండా వేసుకొని మరి తీసుకొని దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపాడు. దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని ఏం చేశాడు? తరిగాడు. కూరగాయలు తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో ముందు తరగాలి కదా, దాన్ని కడగాల, కడిగి కొయ్యాలా. తరగడం అంటే ఏంటి? కొయ్యాలా. కొయ్యి ఏం చేయాలా? కుండలో వేయాలి. తీసుకొచ్చిన వెంటనే అలాగే వేస్తామా? వేయం కదా. ఏది చేయాలన్నా కూడా, ఏదైనా కూర చేయాలన్నా బాగా కడగడము, దాన్ని కట్ చేయడము, అలాగే వేస్తామా? టమాటా పండ్లు కానీ లేకపోతే ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే అట్లే వేస్తామా? మునక్కాయలు కానీ అట్లే వేస్తామా? కోస్తాము, దానికి ఉన్న అదేదో పీసులు ఉంటాయి మునక్కాయకి, అవి తీసేస్తాము, బాగా నీట్గా చేసి వేసేస్తాం. అదే చేశాడు, తరిగాడు. ఆ యొక్క వెర్రి ద్రాక్ష తీగల్ని తరిగాడు. తరిగి ఏం చేశాడమ్మ? తరిగి కూర కుండలో వేశాడు. పుచ్చిపోయినట్టు మీరు వేస్తారా? వేయరు. వేస్తే అది మీకు ఇబ్బంది. అయితే వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క తీగల్ని ఏం చేశాడు? ఏరుకొచ్చాడు, తరిగాడు, కూర కుండలో వేశాడు. చదవండి కింద. కూర కుండలో వేసాను. 40వ వచనం. చూడండి 40వ వచనంలో, అప్పుడు కూర కుండలో వేశారు. కూర బాగా మసిలిపోయింది, బాగా వేడిగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? కూర అంతా వండిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలమ్మా? భోజనం చేయాలా. భోజనం చేయడానికి ఏం చేశారంటే అందరూ కూర్చున్నప్పుడు అందరికీ వడ్డించేశారు. ఒక 2 3 ఏం చేశారు? దాన్ని రుచి చూశారు. రుచి చూడగానే
అందరూ కూడా అందరూ లేయండి లేయండి, కూర కుండలో విషం ఉన్నది, కూర కుండలో విషం ఉన్నది, ఎవరు కూడా తినకండి తినకండి అని చెప్పేసి అందరూ కూడా కేకలేసి భోజన పంక్తిలో నుండి అందరూ కూడా బయటకు వచ్చేసారు. తింటారా ఎవరైనా? తక్కువకి వచ్చిందని, ఊరికే వచ్చిందని చెప్పేసి, తక్కువ రేటుకి వచ్చిందని చెప్పేసి పుచ్చిపోయిన వంకాయలు కానీ పుచ్చిపోయిన టమాటా పండ్లు కానీ తీసుకొని వచ్చి కూర కుండలో వేసినంత మాత్రాన అది సరిగ్గా లేకపోతే తక్కువ రేటుకి వచ్చింది కదా అని చెప్పేసి అలాగే తినేస్తామా? తినలేము. అయితే వీళ్ళు కూడా అదే చేశారు. కుండలో విషం ఉన్నది అని చెప్పేసి అందరూ కూడా మరి కేకలు వేసి బయటికి వచ్చేశారు. తర్వాత చదవండి. కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకుండా మానివేశారు. కూరంతా పెడతారు. అసలే కరువు సమీపించిందని, నీళ్లు దొరకట్లేదని, ఆహారము దొరకట్లేదని బాధపడుతున్న వారికి మరి విషము మరి ఆ కుండలో వేస్తే ఎలా తింటారండి? తినలేరు. అయితే కేకలు వేశారు, తినకుండా మానేశారు. 41వ వచనం. అతడు పిండి కొంత తెమ్మెనను వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. చూడండి ప్రభునందు పిల్లారా, ఇప్పుడు ఆ కుండలో ఏముంది? విషం ఉన్నది. మరి కుండలో విషము తింటే ఏమవుతారు? చచ్చిపోతారు, బ్రతకరు. అయితే ప్రభునందు పిల్లారా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలా? మనమైతే ఏం చేస్తాము? కుండలో విషం ఉంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం? కుక్కలు కూడా తినకుండా దాన్ని ఏం చేస్తాము? గుంతలో తవ్వి పూడ్చిపెట్టేస్తాం. ఎందుకంటే కుక్కలు తిన్నా ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఒకవేళ దూరంగా పడేరన్నా కూడా పందులు తిన్నా చచ్చిపోతాయి. అప్పుడు ఊరంతా కంపే కంపు. కాబట్టి ఏం చేస్తాము? గుంత తవ్వి వాటిని పూడ్చేస్తాము, విషాన్ని. అయితే మనము చేసే పని అది. కానీ ఎలీషా అటువంటి పని చేయలేదు. ఏం చేయమన్నాడు? అయితే కొంత పిండి తెమ్మన్నాడు. ఏమన్నాడు? కొంత పిండి తీసుకొని రమ్మన్నాడు. పిండి తెమ్మన్నాడు. తర్వాత వారు తెచ్చారు. తర్వాత చదవండి. తెమ్మనగా తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. అప్పుడు కుండలో వేయగా అప్పుడు ఏం చేశాడు ఎలీషా? పిండి తెమ్మన్నాడు. పిండి తెచ్చారు. పిండి తెమ్మనగానే తెచ్చిన వెంటనే దాన్ని ఏం చేశాడు? కుండలో వేశాడు. దానిలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాడు. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కూడా కనిపింపకపోయాడు. అయినా కొంతమందికి అనుమానం ఏముంటుంది కదా, విషం ఉంది అంటే పిండి తెస్తే విషము మధురంగా మారిపోతుందా? ఎలా తింటాము అని చెప్పేసి ఎవరు కూడా ప్రశ్న వేయలే. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తల శిష్యులు కాబట్టి. ఎలీషా మీద వారికి నమ్మకం ఉంది, దేవుడి మీద వారికి నమ్మకం ఉంది కాబట్టి విషమైనప్పటికీ కూడా అమృతముగా మారిపోతుందన్న ఆలోచన వారికి ఉండింది కాబట్టి ఆ పిండిని ఆ కుండలో వేయగానే ఆ యొక్క కుండలో ఉన్న కూర, అపవిత్రమైన కూర, అపరిశుభ్రమైన కూర, విషముతో నింపబడినటువంటి ఆ కుండ ఏమైపోయిందంటే మధురముగా మారిపోయింది. జనులందరూ కూర్చున్నారు, వడ్డించారు. అప్పుడు అందరూ కూడా తిన్నారు. ఎవ్వరికి ఏమీ కాలే. ఇదండి ఎలీషా చేసిన 9వ అద్భుతము. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఆ కుండ ఎవరనగా నీవే. ఆ కుండ అనగా ఎవరు? నీవే. అయితే నీలోకి విషం వచ్చింది. సైతానుడు వెళ్ళి నీ కొరకు విషాన్ని, పాపాన్ని నీ హృదయములోకి నింపాడు. ఏం చేశాడు? కుండ అనగా నీ హృదయము. నీవు, నీ హృదయం. నీ కుండలోకి అమృతం వేస్తే అమృతమే ఉంటుంది. నీ కుండలోకి మరి విషం వేస్తే విషమే ఉంటుంది. కూరాకులు ఏరడానికి వెళ్ళేటువంటి వాడు సైతానుకి సాదృశ్యంగా ఉన్నాడు. వాడు విషపు కూరను తీసుకొని వచ్చాడు, హృదయములోకి వేశాడు. హృదయం ఇప్పుడు ఏమైందండి? అపవిత్రముగా మారిపోయింది. అపవిత్రముగా మారిపోయింది. అయితే మానవుని యొక్క హృదయం అలా ఉందండి. ఆ కుండ ఇప్పుడు అంతా కూడా విషమే.
ఎవరైతే ఆ కుండలో తింటారో వాళ్ళు మరణిస్తారు. అయితే ప్రభులారా, మన హృదయములో కూడా ఒకవేళ విషం ఉందేమో, ఒకవేళ మన హృదయము పాపముతో నింపబడిందేమో, సైతానుడు నీ హృదయములోనికి పాపాన్ని విడిచిపెట్టాడేమో, పాపాన్ని నీ హృదయంలోకి వేశాడేమో. అయితే ఈ సమయంలో ఎలీషా ఏం చేశాడు? ఆ యొక్క కుండలోకి పిండిని వేశాడు. పిండి యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నది. పిండి ఎప్పుడైతే ఆ కుండలోకి వేశారో విషముతో నింపబడిన ఆ కుండ మధురముగా మారిపోయింది. ఇప్పుడు ఎవ్వరు తిన్నా కూడా ఏమీ కాదు. ప్రభునందులారా, పిండి అనేది మరి కుండలోకి వేయగానే, అలాగనే మన హృదయములోనికి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించాలి. కుండలోకి పిండి వెళ్ళినప్పుడు ఏ విధంగా విషము కూడా మధురముగా మారిపోయిందో, ఇప్పుడు ఎవరు తిన్నా కూడా ఏమి కాదో, అలాగనే మన హృదయములోకి సైతానుడు తన పాపాన్ని మన హృదయంలోకి వేయకుండా ఉండడానికి మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన పిండిగా మరి సాదృశ్యముగా ఉన్నాడు. అయితే ప్రభునందులారా, పిండి వలె ఆయన ఆ పిండి ఆ కుండలోకి వేయాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? పిండి ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమల్లో నుంచి వస్తుంది కదా. గోధుమల్లో నుండి ఆ గోధుమలు ఏమైపోతాయండి? నలగకుండా గోధుమలు పిండిగా మారుతాయా? ఒక పాట ఉంది, ఇవ్వగలచ్చా పాట? నలుగకుండా గోధుమలు కడుపు నింపబడును. నలుగకుంటే గోధుమలు పిండిగా మారవండి. నలగకుండా ఎవరైనా గోధుమలు పిండిగా మార్చేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? చాలామంది వంటలో చాలా ఫేమస్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పిండిని నలపకుండా ఎవరైనా చేయగలరా? చెయ్యలేదు. నలిగిపోతేనే ఆ యొక్క గోధుమలు పిండిగా మారుతాయి. ఆ పిండిని ఇప్పుడు ఏం చేయాలా? పిసకాల. అలాగనే యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు నలిగిపోయాడు పిండి వలె. పిసకబడ్డాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు. పిసకబడినటువంటి ఆ పిండిని ఆ కుండలో వేయగానే ఆ కుండలో ఉన్న విషము కాస్త మధురముగా మారిపోయింది. మన హృదయములోనికి కూడా యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం ఆహ్వానిస్తే మన హృదయము పరిశుద్ధముగా మారిపోతుంది. కుండలో ఉన్న విషాన్ని త్రాగిన వాళ్ళు మరణిస్తారు. మన హృదయములో కూడా విషం ఉంటే మనము కూడా నరకములకు వెళ్తామంటే